మన మధ్యలో దేవుని వాక్యాన్ని అందించడానికి వచ్చినటువంటి నా ప్రియ సహోదరుడు తమ్ముడు జోషప్ను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఈ సమయంలో తమ్ముడు మరి దేవుని సేవకుడు జోషప్ గారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందించాల్సిందిగా మనం చేస్తూ ఈ సమయాన్ని సోదరుడిగా అప్పగిస్తా ఉన్నాను. మన మూల వాక్యంగా మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం మనం చదువుకుందాం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నీ బంగారు పాదముకు లెక్కలిస్తులు స్తోత్రాలు ప్రభా. దేవా, నీ సేవకులు ప్రేరేపించి ప్రభా సంఘము జీవింపబడ్డానికి, ఈ సంఘము ఈ నిత్య జీవానికి పొందడానికి మీరు ప్రేరేపించి మీరు పెట్టినటువంటి ఉపవాస ప్రార్థనలు బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. దేవా, నీ పక్షము నిలబడ్డ నేను అల్పుని ప్రభ, అయోగ్యుని ప్రభ, ఎన్నికలైన వాడిని ప్రభ, మీరు ఏర్పాటు చేసుకుని ప్రభ. దేవా, నేను నీ పక్షంగా నిలబడి మాట్లాడుచుండగా ప్రభ, నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకోమని, నా నోటిని మీరు బోడగా వాడుకోమని, సమస్త మహిమ మీరే పొందుకోమని యేసునామమున అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. మనము ఈ వాక్య భాగము చాలాసార్లు విన్నటువంటి వాక్య భాగమే. అయినా కానీ దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారంటే ఇంకా మనం సరి చేసుకోవాల్సిన ఏమైనా ఉన్నాయేమో అనేది ఈరోజు మనమే ఈరోజు వాక్యం ద్వారా సరి చేసుకుందాం. అయితే ఇక్కడ మనకి ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. ఒకసారి చూద్దాం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. ఇక్కడ ఒకతను యేసయ్య దగ్గరికి వచ్చారంట. యేసయ్య దగ్గరికి వచ్చి అతను ఒక ప్రశ్న యేసుప్రభువు అని అడుగుతున్నారు. ఏమడుగుతున్నారంటే, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయన అడుగుతున్నారు. అయితే ఇక్కడ అడిగినటువంటి వ్యక్తి యొక్క వయస్సు ఏమిటి అని మనం ఆలోచన చేసుకుంటే 22వ వచనంలో మనం చూసుకుంటే కనుక, అయితే ఆ యవ్వనుడు అని ఇక్కడ రాయబడి ఉన్నది. ఒక యవనస్తుడు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చారంట. ఆయన వచ్చి యేసుప్రభు వారిని ఏమడుగుతున్నారంటే, నిత్య జీవము పొందడానికి నేను ఏ మంచి కార్యము చేయవాలని చెప్పి ఆయన యేసుప్రభు వారిని అడుగుతున్నారంట. ఈ యవనస్తుడికి ఒక కోరిక ఉంది, ఒక చక్కని కోరిక ఉంది. అందుకే ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏ మంచి కార్యము చేయాలని చెప్పి యేసుప్రభు వారిని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో చూసుకుంటే కనుక అనేకమైన ప్రశ్నలు ఉంటాయి. అన్ని ప్రశ్నల్లో కల్లా ఒక ఉత్తమమైన ప్రశ్న ఏంటంటే, నేను నిత్య జీవము పొందుకోవాలంటే ఏమి చేయాలి అనే ప్రశ్న ఈ యవనస్తుడు యేసుప్రభు వారిని అడుగుతున్నాడంట. యేసుప్రభు వారు అతనితో మాట్లాడుతున్న మాట 17వ వచనం చూద్దాం ఒకసారి. అందుకాయన మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. చాలండి. ఇక్కడ ఈ యవనస్తుడు ఏమనుకుంటున్నాడంటే, మంచి కార్యాలు చేస్తే పరలోక రాజ్యం వెళ్ళిపోతానని చెప్పి యవనస్తుడు అనుకుంటున్నాడు. కాబట్టి ప్రశ్నలో ఏమడుగుతున్నాడంటే, ఏ మంచి కార్యము చేయాలని చెప్పి ఒక ప్రశ్నలో ఈయన అడుగుతున్నాడు. అయితే యేసుప్రభు వారు ఏమంటున్నాడంటే, నీవు జీవములోనికి ప్రవేశించగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. మనం యేసుప్రభు వారు ఇక్కడ కొన్ని ఆజ్ఞలు ఇక్కడ చెప్తున్నాడు. ఈరోజు ఈ ఆజ్ఞల ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని చెప్పి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒకసారి చూద్దాం. 17వ వచనం మళ్ళీ చూద్దాం ఒకసారి. అందుకాయన మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే నీవు జీవంలో జీవములోనికి ప్రవేశించగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా అక్కడ యేసుప్రభు వారు కొన్ని ఆజ్ఞలు చెబుతున్నారు. మొట్టమొదటి ఆజ్ఞ, నరహత్య చేయవద్దు.
యేసు ప్రభువు చెప్తున్నటువంటి నూతన నిబంధనలో యేసు ప్రభువు చెప్తున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే నరహత్య చేయవద్దు. నరహత్య అంటే ఒక వ్యక్తిని మనము చంపడమే నరహత్య. అది మనం అనుకున్నటువంటి హత్య ఇది. కానీ పరిశుద్ధ గ్రంథము ఏమని మాట్లాడుతుందంటే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. చాలండి. నరహంతకుడు ఎవరంటండి? తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథము ఏమని మాట్లాడుతుందంటే మనము మన సహోదరుని ద్వేషిస్తే మనం ఏం చేసినట్టంట? నరహత్య చేసినట్టంట. అయితే సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఇక్కడ మనము మన సహోదరుని ద్వేషిస్తే మనకేముండదంట? నిత్య జీవం మనకు ఉండదు. ఒక యవనస్తుడు యేసుప్రభు అని ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న ఏంటంటే నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏమి చేయాలని చెప్పి ఆ సహోదరునప్పుడు యేసుప్రభు చెప్పినటువంటి మొట్టమొదటి ఆజ్ఞ నరహత్య చేయవద్దు. బైబిల్ ఏమని చెప్తుందంటే దేవుని వాక్యం స్పష్టంగా ఏమని మాట్లాడుతుందంటే తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని దేవుని వాక్యం సూటిగా స్పష్టంగా మాట్లాడుతుంది. మొట్టమొదటి ఆజ్ఞ నరహత్య చేయవద్దని చెప్పారు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహత్య చేస్తున్నాడని చెప్పి దేవుని వాక్యము మాట్లాడుతుంది. ఈరోజు మన మాట ఎలా ఉండాలంటే అవునంటే అవునులాగా, కాదంటే కాదులాగా మన మాటలు ఉండాలి. ఈరోజు మన సహోదరుని ముందు ఒక మాట, ఆ సహోదరుని లేనప్పుడు వేరొక మాట మనం మాట్లాడే వారిలో ఉన్నామేమో. ఒకవేళ ఈరోజు సహోదరుని ముందు ఒక మాట మాట్లాడి మనసులో వేరే విధంగా ఆలోచించుకునే వారిలో మనం ఉన్నామేమో. ఒకవేళ ఈరోజు దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుందంటే ద్వేషిస్తేనే మనము నరకానికి వెళ్ళిపోతామంట. చూద్దాం ఒకసారి. వ్యభిచరింపవద్దు. పరిశుద్ధ గ్రంథంలో చూసుకుంటే కనుక వ్యభిచారం అనే పాపం అన్ని పాపముల కంటే ఘోరమైన పాపంగా అది వర్ణించబడింది. అయితే వ్యభిచారం అంటే మనము అనుకుంటాము ఒక వ్యక్తిని మనం ఫిజికల్గానే ఉంటే కనుక వ్యభిచారం అని అనుకుంటాం. కానీ పరిశుద్ధ గ్రంథం ఏమని మాట్లాడుతుందంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. చాలండి. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినా కానీ, ఒక పురుషుణ్ణి మోహపు చూపుతో చూసినా కానీ అప్పుడే మన హృదయంలో వ్యభిచారం చేసిన వారిలాగా మనము ఉంటామని చెప్పి ఇక్కడ పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా మాట్లాడు. వ్యభిచారం అనేది 2 రకాలండి. ఒకటిది శారీరకమైన వ్యభిచారము, రెండోది ఆత్మీయమైన వ్యభిచారం. మన హృదయంలో యేసుకు తప్ప ఆ స్థానాన్ని ఎవరికి ఇచ్చినా కానీ మనము ఆత్మీయంగా వ్యభిచారం చేసినట్టే. ఈరోజు నీ హృదయంలో ఎవరున్నారు? ఈరోజు నువ్వు దేవుని కన్నా ఎక్కువగా ఏది ప్రేమించినా కానీ అది ఆత్మీయమైన వ్యభిచారంలోనికి వస్తుంది. అది ఈరోజు నువ్వు దేవుని కన్నా డబ్బుని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఈరోజు నువ్వు దేవుని కన్నా నీ యొక్క అందాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నువ్వు ఈరోజు దేవుని కన్నా నీ యొక్క బంగారాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఈరోజు నువ్వు దేవుని కన్నా నీ యొక్క చీరలు ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఈరోజు నువ్వు దేవుని కన్నా దేని ఎక్కువగా ప్రేమించిన కానీ అది దేనిలోకి వస్తుందంట? ఆత్మీయమైన వ్యభిచారంలోనికి అది వస్తుంది. ఈ వ్యభిచారులు ఎక్కడ ఉంటారంటే ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. చాలండి. వ్యభిచారులు ఎక్కడ ఉంటారంటే అండి అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పంపులు
పొందుతారంట. ఈరోజు మనము దేవుని కన్నా ఎక్కువ స్థానము మన హృదయంలో ఎవరికి ఇచ్చినా కానీ అది ఆత్మీయమైన వ్యభిచారంలోనికి అది లెక్క వస్తుంది. 13వ చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 8వ వచనం 18వ వచనం. దొంగిలవద్దు. యేసు ప్రభువు చెప్పండి 3వ ఆజ్ఞ ఏంటంటే దొంగిలవద్దు. క్రైస్తవులు సాధారణంగా దొంగతనాలు అటువంటివి ఏమీ చేయరు, కానీ దేవుని వాక్యము ఏమని మాట్లాడుతుందంటే మీరు నా దగ్గర దొంగిలిస్తున్నారని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం ఇక్కడ మాట్లాడుతుంది. ఒకసారి చూద్దాం. ఒకసారి మాలాకి గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ పదవ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు. చాలండి. మనము ఏమి దొంగిలిస్తున్నామంటే దేవుడికి మనం ఇచ్చే సమయాన్ని మనము దొంగిలించే వారిలాగా మనము ఉన్నాము. ఎందుకంటే మనము దేవుడికి 10వ భాగం ఇవ్వాలి. అది సమయంలో కూడా దేవుడికి మనం 10వ భాగము ఇవ్వాలి. ఈరోజు మనం ప్రతిరోజు ప్రార్థించే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? ప్రతిరోజు బైబిల్ చదివే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? దేవుడు ఏమన్నా మాట్లాడుతున్నారంటే మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. ఆ వచ్చిన చివరి భాగం చూసుకుంటే కనుక ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఎవరైతే దేవునికి 10వ భాగం ఇవ్వరో, అనగా సమయంలో 10వ భాగం ఇవ్వరో, ఎవరైతే రోజుకి 2.5 గంటలు మనం సమయం దేవునికి ఇవ్వకపోతే మనం ఎలా ఉంటామంటే దేవుని దృష్టిలో దొంగలుగా మనము ఉంటాము. దొంగలు ఎలాగుంటారంటే శాపగ్రస్తులాగా మారిపోతున్నారంట. మనము ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారని చెప్పి ఇక్కడ దేవుడి యొక్క వాక్యము మాట్లాడుతుంది. మత్తయి వార్త 25వ అధ్యాయం 41వ వచనం చూద్దాం ఒకసారి. శాపగ్రస్తులు ఏమవుతారో చూద్దాం ఒకసారి. మత్తయి వార్త 25:41. అప్పుడు ఆయన ఎడమ వైపు నుండి వారిని చూచి శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికి వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. చాలండి. ఇక్కడ శపింపబడిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటండి? నిత్యాగ్నిలోనికి వెళ్తున్నారు. దొంగిలిస్తున్న వారిని ఎవరితో పోల్చారు? శాపగ్రస్తులతో పోల్చారు. ఈరోజు మనము దేవుని యొక్క సమయాన్ని మనం దేవునికి ఇవ్వకపోతే కనుక అది దొంగతనం కింద అది లెక్క. దొంగలు ఎలా ఉంటారంటే శాపగ్రస్తుల్లా ఉంటారు. ఆ శాపగ్రస్తులు ఎక్కడ ఉంటారంటే నిత్య అగ్నిలోకి వారు వెళ్ళిపోతారు. ఇప్పుడు 4వది చూద్దాం ఒకసారి. అబద్ధ సాక్ష్యము పలకవద్దు. చాలండి. అబద్ధం అంటే లేని వార్తను పుట్టించడమే అబద్ధం. అయితే ఈరోజు మనము అబద్ధ సాక్ష్యం పలికే వారిలా ఉన్నామేమో, ఒకవేళ మనమే ప్రశ్నించుకునే వారిలా ఉండాలి. లేని వార్తను పుట్టించడమే అబద్ధము. ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి, ఇద్దరు వ్యక్తులు కలిసి మాట్లాడుకుంటున్నారనుకో, అక్కడ 3వ వ్యక్తి ప్రమేయం వస్తే అక్కడ జరిగేది ఏంటండి? ఒకవేళ ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ లేనటువంటి 3వ వ్యక్తి కోసం మాట్లాడే టాపిక్ వచ్చింది. అయితే మనము ఆ 3వ వ్యక్తి కోసం ఏమని మాట్లాడతాం? అన్నీ కూడా ఉన్న విషయాలే మాట్లాడతామా, లేని విషయాలు మాట్లాడతామా? ఖచ్చితంగా మనం లేని విషయాలు మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్గా సెల్ ఫోన్ ఉందనుకోండి. సెల్ ఫోన్ 5 నిమిషాలు మాట్లాడామనుకో. సెల్ ఫోన్ 5 నిమిషాలు మాట్లాడితే దానిలో మనం ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాం? ఆయన ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ ఏంటంటే అబద్ధ సాక్ష్యము పలకవద్దు అని చెప్పి దేవుని వాక్యం మాట్లాడుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం ప్రకారము మీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండవలెను. వీటికి మించినది దృష్టి నుంచి పుట్టినది. అయితే ఇక్కడ మన మాట ఎలాగ ఉండాలంటే అవునంటే అవును, కాదంటే కాదలాగా ఉండాలి తప్ప వేరే ఒక మాట మనం మాట్లాడితే అది ఎవరి నుంచి వచ్చిందంటే అది దృష్టి నుంచి వచ్చినది. ఇప్పుడు మనము ఎలా మాట్లాడుతున్నాం?
ఈరోజు మనం మాట్లాడే మాటలు అలాగ ఉన్నాయి. ఎవరైతే అబద్ధాలు ఆడుతున్నారో, ఎవరైతే లేని వార్తలు పుట్టిస్తున్నారో, ఎవరైతే లేని మాటలు మాట్లాడుతున్నారో వారందరూ ఎవరంటే అబద్ధికులుగా అది పరిగణించబడుతుంది. అబద్ధికులందరూ కూడా ఎక్కడ ఉంటారంటే ఒకసారి చూద్దాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, ఉమ్, అసహ్యులను, నరహంతకులను, నరహంతకులను, ఉమ్, వ్యభిచారులను, ఉమ్, మాంత్రికులను, ఉమ్, విగ్రహారాధికులను, ఉమ్, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పంపులు ఇది పొందుతారు. రెండవ చాలండి, మరణము. చాలండి. ఇక్కడ మనం అనుకుంటాము అబద్ధమే కదా అని చెప్పి మనం అనుకుంటాం, కానీ ఒక్క చిన్న అబద్ధం వల్ల మనం ఎక్కడికి వెళ్ళిపోతామంట? అగ్ని గంధకములతో మండు గుండంలోనికి మనము వెళ్ళిపోతాం. ఈరోజు మనల్ని మనము పరిశీలించుకునే వారిలాగా ఉండాలి. ఈరోజు మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక చిన్న అబద్ధం మనల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది? నిత్య నరకానికి మనల్ని తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ యేసుప్రభు వారు ఆ యవనస్తుడికి చెప్పినటువంటి 5వ ఆజ్ఞ ఏంటంటే, నీ తల్లిదండ్రులను సన్మానింపుము. ఈరోజు ఎంతమంది వారి తల్లిదండ్రులు సన్మానిస్తున్నారండి? సన్మానించడం అంటే ఏంటి? కుర్చీ వేసి కూర్చోబెట్టి, మెల్లో దండేసి, సాల్వ వేసి కూర్చోబెడితే అది సన్మానించడమా? సన్మానించడం అంటే ఏంటి? నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. ఈరోజు మనము మన తల్లిదండ్రులు చూసుకునే వారిలాగా ఉంటే ఎంతమంది ఈరోజు అనాథాశ్రమంలో ఉన్నారండి? ఈరోజు వాళ్ళు అనాథాశ్రమం ఎందుకు ఉంటున్నారు? వారి పిల్లల్ని సరిగ్గా చూసుకోకుండా, వారి యొక్క తల్లిదండ్రుల్ని సరిగ్గా పట్టించుకోకపోతే వారు ఎక్కడ ఉంటున్నారు? ఈరోజు అనాథాశ్రమంలో ఉన్నారు. ఈరోజు నీవు నీ తల్లిదండ్రులు సరిగ్గా చూడకపోతే రేపొద్దున నీ పిల్లల్ని సరిగ్గా చూస్తారా? ఈరోజు నీవు నీ తల్లిదండ్రులను ఎలాగైతే చూస్తావో ఆ మాదిరిని ఎవరు గమనిస్తారు? నీ పిల్లలు అది గమనించి రేపొద్దు నిన్ను కూడా అలాగే చూస్తారు. ఈరోజు నువ్వు నీ తల్లిదండ్రులకి సరిగ్గా పట్టించుకోకుండా, ఈరోజు నీ తల్లిదండ్రుల యొక్క వృద్ధాప్యంలో నువ్వు సరిగ్గా చూసుకోకుండా ఉంటే కనుక రేపొద్దున నీ పిల్లలు నిన్ను అలాగే చూస్తారు. అందుకే గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం ఏమని మాట్లాడుతుందంటే ఒకసారి చూద్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు, మనుష్యులు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. చాలండి. ఇక్కడ దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుందంటే, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, నీవు ఏ పంట అయితే విత్తుతావో ఆ పంటనే కోస్తావు. ఈరోజు నీవు నీ తల్లిదండ్రులు ఎలాగైతే చూస్తావో రేపొద్దు నిన్ను నీ పిల్లలు అలాగే చూస్తారు. ఇక్కడ తల్లిదండ్రులు సన్మానం అంటే నువ్వు నీ తల్లిని ఎలాగైతే చూస్తున్నావో నీ అత్తగారిని కూడా అలాగే చూడాలి. నువ్వు తండ్రిని ఎలాగైతే చూస్తున్నావో నువ్వు మామగారిని కూడా అలాగే చూడాలి. అత్తయ్య గారు ఇంగ్లీష్లో ఏమంటారు? అత్తగారు ఇంగ్లీష్లో ఏమంటారండి? మదర్ ఇన్ లా అంటారు. మదర్ ఇన్ లా అంటే చట్ట ప్రకారం నీకు తల్లి. అత్తగారిని ఇంగ్లీష్లో ఏమంటారంటే మదర్ ఇన్ లా అంటారు. మదర్ ఇన్ లా అంటే చట్ట ప్రకారం నీకు ఆవిడ తల్లి. మావయ్య గారిని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫాదర్ ఇన్ లా అంటే చట్ట ప్రకారము నీకు నీ మావయ్య గారు ఏమవుతారు? తండ్రి. ఈరోజు నీవు నీ తల్లిని తండ్రిని ఎలాగైతే చూస్తున్నావో నీవు నీ అత్తగారిని మామగారిని కూడా అలాగే చూడాలి. ఎందుకంటే వారు నీకు చట్ట ప్రకారం వాళ్ళు తల్లిదండ్రులు. ఈరోజు నీవు నీ తల్లిని బాగా చూస్తున్నావు, మంచిదే. నువ్వు నీ అత్తగారిని ఎలా చూస్తున్నావు? ఈరోజు నీ తండ్రి నువ్వు బాగా చూస్తున్నావు, మంచిదే. నువ్వు నీ మావయ్య గారిని ఎలా చూస్తున్నావు? యేసు ప్రభువారు ఆ యవనస్తుడికి చెప్పినటువంటి 5వ ఆజ్ఞ ఏంటంటే నీ తల్లిదండ్రులను సన్మానింపమని చెప్పాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చూసుకుంటే కనుక, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇక్కడ దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుంది? పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. సన్మానించడం అంటే మనము మన తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండడమే సన్మానించడం. ఈరోజు మనము మన తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉన్నామా?
ఈరోజు మనము మన తల్లిదండ్రులకు విధేయత కనపరిచేవారిలా మనం ఉన్నామా? విధేయత అంటే వారు చెప్పిన ప్రతిదీ కూడా మనము విని దాన్ని అనుసరించడమే విధేయత. ఈరోజు అనేక మంది ఈ ఆజ్ఞలో తప్పిపోయేవారిలాగా ఉన్నారు. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 22వ వచనం చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 22వ వచనం. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదియందు నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. ఆమెను నిర్లక్ష్యము చేయకుము. ఇక్కడ మనము తల్లిని ఎప్పుడు చూడాలి? ఆరోగ్యంగా ఉన్నప్పుడు చూడవసరం లేదు, కానీ ముదిమి యందు ఆమెను మనం నిర్లక్ష్యము చేయకూడదంటే. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు ముసలోళ్ళగా ఉన్నప్పుడు ఎంతమంది తల్లిదండ్రులు వారు సంతోషంగా చూస్తున్నారండి. అందుకే యేసుప్రభువారు ఈ 5వ ఆజ్ఞకి దీన్ని చేర్చారు, నీ తల్లిదండ్రులను సన్మానింపమని చెప్పి ఇక్కడ యేసుప్రభు గారు ఈ మాట చెబుతూ ఉన్నారు. అది మనము మన తల్లిదండ్రులు సన్మానించకపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? నిత్యరాజ్యాన్ని మనము కోల్పోతాం. ఈరోజు మనల్ని మనమే సరిచేసుకోవడానికి ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడని చెప్పి ఇష్టపడుతున్నారు. చివరిదిగా 6వ చూద్దాం ఒకసారి. 6వది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను. ఇది చివరి ఆజ్ఞ. యేసు ప్రభువు చెప్పిన చివరి ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను. ఇది ఈ యొక్క ఆజ్ఞలోనే బైబిల్ మొత్తం కూడా దాగి ఉందంట. మనము మనల్ని ఎలాగ ప్రేమించుకుంటామో మన పొరుగువారు కూడా అలా ప్రేమించగలిగితే అసలు మనం పాపం చేస్తామా? ఈరోజు నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో, ఈరోజు నువ్వు ఎలాగైతే నువ్వు ప్రేమించుకుని హెచ్చించుకుంటున్నావో నీ పొరుగువారిని కూడా ఆ విధంగా ప్రేమించగలిగితే అసలు మనం పాపం చేస్తామా? మనల్ని వాళ్ళే మన పొరుగువారిని ప్రేమిస్తే మన పొరుగువారికి ఏమైనా అన్యాయం చేయగలుగుతామా? మనల్ని వాళ్ళే మన పొరుగువారిని మనం ప్రేమించగలిగితే ఇతరుల మీద మనము ఏమైనా నిందలు మోపగలుగుతామా? మనల వాళ్ళే మన పొరుగువారిని ప్రేమించగలిగితే ఇతరుల ఏదైనా మనం ఆశించగలుగుతామా? కాబట్టి యేసు ప్రభువు చెప్తున్నాడంటే చివరి ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము. పరిశుద్ధ గ్రంథం ఏమని మాట్లాడుతుందంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో ఏమని మాట్లాడుతుందంటే మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇక్కడ నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటే మనం ఏం చేయాలంటే మనమంట మన శత్రువుల్ని మనము ప్రేమించాలంట. మనల్ని హింసించే వారి కోసం మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఈ ఒక్క ఆజ్ఞ మనం పాటించగలిగితే మనం ఎక్కడికి వెళ్తాం? నిత్య రాజ్యానికి మనము వెళతాం. ఈరోజు మన వాక్య ధ్యానాంశం ఏంటంటే నిత్య రాజ్యము. ఏంటండి? నిత్య రాజ్యము. ఈరోజు మనం ఇంతలా కష్టపడుతుంది, మనం ఇంతలా ప్రార్థన చేస్తుంది దేనికోసం అంటే ఎక్కడికి వెళ్ళాలని? నిత్య రాజ్యానికి వెళ్ళాలి. నీ గమ్యం ఏమిటి అని నిన్ను అడిగితే మీరు ఏమని చెప్తారు? మనకి ఈ భూలోకం ఎలాగుందంటే మనము యాత్రికులము, పరదేశులుగా మనం ఈ లోకానికి వచ్చాము. మనము చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలంటే నిత్య రాజ్యానికి మనము వెళ్ళాలి. నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే యేసు ప్రభువు చెప్తున్నట్లుగా మనము ఆయన ఆజ్ఞలను పాటించే వారిలాగా మనం ఉండాలి. అందుకే యేసు ప్రభువు వారు అతనితో ఏమని చెప్తున్నారంటే చూద్దాం ఒకసారి. 17వ వచనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 17వ వచనం. అందుకాయన మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే నీవు జీవములో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని అడగగా యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనని చెప్పాను. అందుకు ఆ యవ్వనుడు ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను. ఇంకాను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు
యేసు నీవు పరిపూర్ణగుట వలన నీవు పరిపూర్ణగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. చాలండి. యేసుప్రభువు వారు ఆ యవనస్తుడికి ఈ 6 ఆజ్ఞలు చెప్పిన తర్వాత ఒకటి అడిగారంట, నీకు ఒకటి కొదువుగా ఉన్నదని చెప్పారంట. నీవు పరిపూర్ణమగుటకు కోరిన యెడల నీవు పోయి ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగునని చెప్పి యేసు ప్రభువు వారు చెప్పినప్పుడు ఆ యవనస్తుడు ఏం చేశాడంటే చూడండి ఒకసారి. ఆ యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. చాలండి. ఈ యవనస్తుడు ఈ 6 ఆజ్ఞలు పాటించాడు. కానీ అతనిలో ఒక లోపం ఉంది. ఆ లోపం ఏంటంటే అతను యేసు ప్రభువు వారి కన్నా డబ్బును ఎక్కువగా ప్రేమించి వ్యసనపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. ఈరోజు యేసు ప్రభువు వారు ఈ 6 ఆజ్ఞల ద్వారా మనతో మాట్లాడారు. ఈ 6 ఆజ్ఞల్లో నువ్వు ఏ ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా కానీ నీవు నీ నిత్య రాజ్యాన్ని కోల్పోతావు. ఒకవేళ నువ్వు ఈ 6 ఆజ్ఞలు పాటించినా కానీ నీవు దేవుడి కన్నా ఎక్కువగా ఏది ప్రేమించినా కానీ అది దానివల్ల కూడా నువ్వు దేవుని యొక్క రాజ్యాన్ని కోల్పోతావు. ఆనాడు ఆ యవనస్తుడంట తన మొత్తం డబ్బుని ఎక్కువగా ప్రేమించి ఏం కోల్పోయాడు? నిత్య రాజ్యాన్ని కోల్పోయి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈరోజు నీవు నిత్య రాజ్యానికి వెళ్ళకుండా ఈ ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞ అడ్డుపడుతుంది? ఆ యవనస్తుడు నిత్యరాజ్యానికి వెళ్లకుండా ధనము అనేక ఒక వ్యసనము ఆయన్ని నిత్యరాజ్యానికి వెళ్లకుండా ఆపేసింది. ఈరోజు మనము మరణిస్తే కనుక నిత్యరాజ్యానికి మనం వెళ్తామా అనేది మనమే ప్రశ్నించుకోవాలి. ఈరోజు మనం చూస్తే కనుక భయంకరమైన దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ఈరోజు రాత్రి పడుకున్న వారు సజీవులంగా మరుసటి దినాలు లేస్తారని చెప్పలేకపోతున్నాం. ఈరోజు ఇంతకు ముందు హార్ట్ అటాక్ వస్తే కనుక 1వ ఛాన్స్, 2వ ఛాన్స్, 3వ ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు కనుక హార్ట్ అటాక్ వస్తే కనుక వెంటనే చనిపోతున్నారు. యవనస్తులు సైతం కూడా ఈ హార్ట్ అటాక్ వల్ల చనిపోతున్నారు. చాలామంది యాక్సిడెంట్ వల్ల చనిపోతున్నారు. చాలామంది భూకంపాల వల్ల చనిపోతున్నారు. ఈరోజు దేవుడు మనల్ని సజీవులంగా ఉండి ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలో మళ్ళీ ఎందుకు ప్రవేశపెట్టాడంటే మనము నిత్యరాజ్యంలోనికి వెళ్ళడానికి, మన నిత్యరాజ్యానికి మనం సంపాదించడానికి దేవుడు ఈరోజు మన సజీవులంగా ఉంచి ఇక్కడ కూర్చోబెట్టాడు. ఈరోజు మనము నిత్యరాజ్యానికి వెళ్ళే వారిలా మనం ఉన్నామా? ఆ యవనస్తుడు ఒక కోరిక ఉంది, నిత్యరాజ్యానికి వెళ్ళాలనే కోరిక ఉంది, మంచిదే. కానీ ఆ యవనస్తుడిని నిత్యరాజ్యానికి వెళ్ళకుండా ఏది ఆపింది? ధనము ఆపింది. ఈరోజు మనము నిత్యరాజ్యానికి వెళ్ళకుండా వీటిల్లో మనల్ని ఏది ఆపుతున్నాయి? ఈరోజు మనము నిత్యరాజ్యానికి మనం వెళ్ళకుండా ఒకవేళ మనము మన సహోదరులు ద్వేషించే వారిలో ఉన్నామేమో, అది మనమే పరీక్షించుకోవాలి. ఈరోజు మనము మన హృదయంలో దేవునికి తప్ప మరి ఇతర విషయాలకైనా, ఇతర వస్తువులకైనా, ఇతర మనుషులకైనా అధిక స్థానం ఇచ్చి మనం ఆత్మీయంగా వ్యభిచరించే వారిలో ఉన్నామో మనమే ప్రశ్నించుకోవాలి. అలాగే మనం 3వదిగా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఇవ్వకుండా దేవుని యొక్క సమయాన్ని మనం దొంగిలించే వారిలో ఉన్నామేమో. ఒకవేళ 10వ భాగం మనం చెల్లించాలి. సమయంలో కూడా మనం 10వ భాగము చెల్లించాలి. సమయంలో 10వ భాగం అంటే రోజుకి మనము సుమారుగా 2 గంటల 30 నిమిషాలు ఆయనకి మనం ఖచ్చితంగా కేటాయించాలి. మనము దేవునికి ఇవ్వాల్సిన సమయము మనం ఇవ్వకుండా మనము దొంగిలించే వారిలాగా ఉన్నామేమో మనమే ప్రశ్నించుకోవాలి. 4వదిగా అబద్ధ సాక్ష్యము పలకవద్దు. నువ్వు లేని మాటను పుట్టిస్తూ ఇతరుల గురించి నువ్వేమైనా చెడ్డగా మాట్లాడుతున్నామో, ఒకవేళ నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కానీ, ఇతర వ్యక్తులతో సంభాషించినప్పుడు కానీ, 3వ వ్యక్తి కోసం నువ్వు ఖచ్చితంగా మాట్లాడితే మనం మాట్లాడేది అబద్ధ సాక్ష్యమే. ఈరోజు దాన్ని కూడా మనమే పరీక్షించుకోవాలి. తర్వాత 5వదిగా తల్లిదండ్రులను మనం సన్మానించాలి. తల్లిదండ్రులు సన్మానించాలంటే మన తల్లిదండ్రులకు మాటకి విధేయత చూపించాలి. మన తల్లిదండ్రులు మనల్ని బట్టి సంతోషించే వారిలాగా ఉండాలి. మనము మన తల్లిదండ్రులు ఎలాగైతే ప్రేమిస్తున్నామో మన అత్తమామ గారు కూడా అలాగే
ప్రేమించాలి. ఇది ఎన్నవ ఆజ్ఞ? 5వ ఆజ్ఞ. 6వదిగా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. నిన్ను నువ్వు ఎలాగైతే ప్రేమిస్తున్నావో నీ పొరుగువారిని కూడా అలాగే ప్రేమించాలి. పరిశుద్ధ గ్రంథంలో చెప్పమన్నట్లుగా నీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కోసం ఏం చేయాలంట? అలా మనం ఉన్నామా? ఒకవేళ మన శత్రువు కోసం ఒకవేళ ప్రార్థన చేయాల్సి వస్తే ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం? ఒక వ్యక్తి అంటే మనకు పడదు, ఆ వ్యక్తి కోసం మనం ప్రార్థించాల్సిన అంశం వస్తే వారి కోసం మనం ఏమై ప్రార్థన చేస్తున్నాం? హృదయానుసారంగా మనం ప్రార్థన చేస్తున్నామా? మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నామా అనేది మనకు మనమే ప్రశ్నించుకోవాలి. ఈ యవ్వనస్తుడు ఈ 6 ఆజ్ఞలు పాటించాడు, కానీ ఒక్కటి అతనికి కొదువుగా ఉంది. ఆ కొదువు ఏంటంటే దేవుని కన్నా ఎక్కువగా ధనాన్ని ప్రేమించి అతను నిత్య జీవాన్ని కోల్పోయాడు.